తీసేసేదానికి చేస్తాం. యారు కొన్ని చేస్తారు, మాకు రాని మిగిలిన తీసుకుంటారు. మేము అధికారంలో ఉన్నాము, మళ్ళీ మేము ముందర అధికారంలో ఉండాలంటే మాకు విరోధంగా వచ్చే ఓట్లు మొత్తం కూడా తీసేయాలి. దీనికి ఇంకొంచెం వెనుకపోతే 2014లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చా. మోదీ చెప్పింది ఏమప్పుడు భాషణాల్లో చెప్పాను ఏమని, మేము అధికారానికి వస్తే 100 దినాల లోపల అవతల దేశాల్లో పెట్టిన దొంగ డబ్బు మొత్తము కూడా దుడ్లో ఎత్తుకొని వచ్చేస్తాను, ప్రతి మనిషికి ఈ దేశంలో 15 లక్షల రూపాయలంతా వస్తుంది, నాకు అధికారం ఏందా అని. నాకు అధికారం ఇస్తే కనిష్ట పక్షం ఈ యువకులకు అందరికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని. ఈ భ్రమలో అన్ని చెప్తా జనాలు ఏమనుకుంటారా, ఏమో స్వర్గమే వచ్చేస్తుంది అనుకుంటారు కదా, మోదీ వస్తే స్వర్గం వచ్చేస్తుంది మాకు అనుకుంటారు. ఓటేసినాక 5 ఏళ్ళు అయిపోయాం, 19లో ఎలక్షన్ వచ్చా. అప్పుడు జనాలు ఏమనుకుంటారా, 15 లక్షలు వచ్చినా లే, చెప్పింది నడుచుకోలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా నడుచుకోలే, రైతులు పండే పంటకి 200 రేట్ ఇస్తామని చెప్పి ఇచ్చినా జనాలకు అసమాధానమయ్యా. 2019 ఎలక్షన్లో నాకు ఓటు రాదు అని తెలుసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏం చేసిరే, ఉల్వామా అనే జాగాలో ఎందుకు తెలుసా, ఇది నా పేరు మనకంతా అంత ఐడియా